హలో, నేను సిఎస్ రావు. దేశవ్యాప్తంగా ఇప్పుడు వక్ఫ్ బిల్ మీద చర్చ జరుగుతుంది. ఆల్రెడీ దీని గురించి నేను ఒక వీడియో చేసేసాను. ఏ విధంగా రాజ్యసభ అలాగే లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించబోతున్నాయి అనేది 3 days బ్యాకే నేను ఒక వీడియో చేశాను. యాస్టీజ్గా నేను ఏదైతే అనుకున్నానో, నేను ఏదైతే మీకు ప్రజెంట్ చేసి చెప్పానో ఇంచుమించుగా అదే జరిగింది. ఒక లోక్సభలో తప్ప రాజ్యసభలో అదే జరిగింది. కానీ చిత్తశుద్ధిగా మేము ఆ బిల్లుని వ్యతిరేకించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. బట్ నేషనల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం అయితే రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళ సభ్యులు ఓటు వేశారు అని చెప్పి తెలుస్తుంది. అదే ప్రజెంట్ చేసే నేషనల్ మీడియా కూడా. కానీ వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో వైసీపీ పక్ష నేత ఆయన మాత్రం కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు, వ్యతిరేకంగా మేము ఓటేశాము వక్ఫ్ బిల్లుకి అని చెప్పి. మరి ఏది నిజము అనేది వాళ్ళ ఆత్మకే తెలియాలి. నేషనల్ మీడియా మాత్రం ముక్తకంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేసింది రాజ్యసభలో అని చెప్పి రాశారు. ఇంగ్లీష్ పేపర్లో ఏదైనా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అదే ఉంది ఇంగ్లీష్ పేపర్లో. దాన్ని ఖండిస్తూ కొద్దిసేపటి క్రితం వైవి సుబ్బారెడ్డి గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా మేము ఓటేసాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇంతకీ వక్ఫ్ బిల్లు వల్ల ఎవరికి ప్రయోజనం అని అంటే ముస్లిం మహిళలకి ప్రధానంగా, అలాగే పేద ముస్లింలకి ఉపయోగం. దానికి సంబంధించి పూర్తిగా స్టడీ చేసిన తర్వాత దానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసి స్టడీ చేసిన తర్వాత దాదాపు 200 గంటలు పాటు దాన్ని స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల్ని బేస్ చేసుకొని ముసాయిదా బిల్లును తయారు చేసి ఆ ముసాయిదా బిల్లులో కూడా మళ్ళా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చెప్పినటువంటి కొన్ని అభ్యంతరాలు ఉంటే వాటిని మళ్ళా సరిచేసి ఇవ్వడం జరిగింది. సో దానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అన్నీ కూడా మద్దతు పలికాయి. అటు నితీష్ కుమార్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన కానీ అందరూ మద్దతు పలికారు. అయితే అటు ఎన్డీఏకి, ఇటు ఇండి కూటమికి రెండింటికి సమదూరం పాటిస్తున్నాము అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా బీజేడీ కానీ, బీజు జనతాదళ్ ఇది ఒరిస్సాలో ఉండేటువంటి పార్టీ, ఇవి ఎటు మొగ్గు చూపుతాయని చెప్పి అందరూ ఆసక్తిగా చూశారు. ఎగ్జాక్ట్గా రాజ్యసభలో, లోక్సభలో అంటే ఎలాగో మెజారిటీ ఉంది ఎన్డీఏకి, ఈజీగా బిల్లు పాస్ అవుతుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అదే జరిగింది. రాజ్యసభలో అలా కాదు. రాజ్యసభలో ఏమన్నా తారుమారు అవుతుందేమో, ఒకవేళ రాజ్యసభలో వీగిపోతుందేమో ఈ బిల్లు, ఇలాంటి చర్చ నడిచింది. దానికి కారణం ఏంటంటే ఎన్డీఏకి, ఇండియా కూటమికి సమదూరం పాటిస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అలాగే బీజేడీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవేమన్నా బిల్లును వ్యతిరేకించి ఓటేస్తాయేమో అని చెప్పి అనుకొని వీగిపోతుంది అనుకున్నారు. కానీ అక్కడ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీకి ఈ పార్టీలు మద్దతు పలికాయి. ఆత్మ ప్రబోధానుసారం మీరు ఓటు వేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఎంపీలకు, ఆ పార్టీల ఎంపీలకి సందేశం ఇచ్చారు అధిష్టానం అని చెప్పి తెలుస్తుంది. బీజేడీ అయితే అఫీషియల్గానే ఆ సందేశం ఇచ్చేసింది చివరి నిమిషంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లోక్సభలో అయితే వ్యతిరేకిస్తూ ఓటేసింది, కానీ రాజ్యసభలో మాత్రం మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి అని చెప్పి చెప్పారు అని చెప్పి తెలుస్తుంది. దీని అందరికీ కారణం ఏంటంటే ఢిల్లీ బీజేపీ పెద్దలు ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఇది నేను డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే 2019 ఎన్నికల్లో 151 మంది తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చెప్పినటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఢిల్లీ పెద్దలు నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు వీళ్ళకి తెలియకుండా నేను ఏమీ చెయ్యను అని చెప్పి చెప్పారు. అదే తరహాలో ఆయన ఏమీ చేయకుండానే ఢిల్లీ పెద్దలు చెప్తూనే పరిపాలన సాగించారు. రాజకీయేతరమైనటువంటి బంధం నరేంద్ర మోడీ గారికి తనకి ఉందని చెప్పేసి గోదావరి జిల్లాలో జరిగినటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా నరేంద్ర మోడీ గారి ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాటలకు అనుగుణంగానే మొత్తం చర్యలు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ అనేకం పెండింగ్ ఉన్నాయి. ఆయన బెయిల్ మీద ఉన్నారు. వ్యక్తిగతమైనటువంటి హాజరు నుంచి కూడా ఇప్పటికీ మినహాయింపు ఉంది, ఆయన మినహాయింపు పొందుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి మినహాయింపులు ఇస్తున్నారు, మీరు 19 నెలల నుంచి ఒక్క స్టెప్ కూడా ఎందుకు వేయలేదని చెప్పేసి కోర్టు నిలదీసింది సిబిఐని. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఢిల్లీ పెద్దల యొక్క
ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పేసి సర్వత్రా వినిపిస్తున్నటువంటి నగ్న సత్యం. మరి 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పెద్దలతోటి ఉన్నారంటే ఉన్నారని చెప్పేటువంటి దానికి అనేకమైనటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఒకవేళ కనుక ఆయన బీజేపీ పెద్దలతోటి ఉండకపోతే బీజేపీ వాళ్ళకం లేదంటే బీజేపీ యొక్క రాజకీయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో లోక్సభలో ఈ పార్టీకి విలీనం అయిపోయింది. విలీనం అయినా కాకపోయినా అది బీజేపీలో ఒక భాగం అని చెప్పి బీజేపీ పెద్దలు భావిస్తూ ఉన్నారు. అందుకే ఆ ఉన్నటువంటి 4 ఎంపీలు లోక్సభలో వాళ్ళని అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంచారు. రాజ్యసభలోనేమో 4 రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ నుంచి ఎంపిక అయ్యారు. విజయసాయిరెడ్డి గారు ఎంపిక కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ బిల్లు ఒక బిల్లు లాస్ట్కి అన్ని రకాలుగా అన్ని బిల్లులకి అన్ని రకాల ఎన్నికలకి బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తూ ఉన్నారు బేషరతుగా జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఒకసారి గుర్తు చేసుకుంటే వ్యవసాయ చట్టాల విషయంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది పార్లమెంట్లో. ఆ వ్యవసాయ చట్టాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఎలా ఇచ్చింది అని అంటే తీరా ఓటింగ్ సమయంలో వాళ్ళు బాయ్కట్ చేసి వెళ్ళిపోయారు. అంటే కోరం లేకుండా వెళ్ళిపోయారు. అంటే ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చారు. సేమ్ అలానే ఇప్పుడు ఒక బిల్లుకు కూడా ఇస్తారు, బాయ్కట్ చేసి వెళ్ళిపోతారు, కోరంలో లేకుండా వెళ్ళిపోతారని చెప్పి ఒక 4 రోజుల క్రితం నేను ఒక వీడియో చేయడం జరిగింది. కాకపోతే అసలు డైరెక్ట్గా ఇప్పుడు అనుకూలంగా ఓటేసేసారు, ఉన్నారు. బాయ్కట్ చేయకుండా వెళ్లకుండా ఉన్నారు. సభలోనే ఉంటూ కొంతమంది అనుకూలంగా ఓటేశారు. ఆత్మ ప్రబోధానుసారం అని చెప్పి దానికి ఒక విధంగా ఆ మాటను కలిపారు. ఆ మాటను కలిపి ఆత్మ ప్రబోధానుసారం అని చెప్పేసి ఓటు వేశారని చెప్పి ఇప్పుడు నేషనల్ మీడియాలో వస్తుంది. మరి ఏంటి వేశారని చెప్పి మనం ఎలా చెప్పగలము అని అంటే మొత్తం 245 ఉన్నాయి రాజ్యసభలో. దీంట్లో 233 పార్టీలు ఎన్నుకుంటాయి, ప్లస్ 12 రాష్ట్రపతి ద్వారా ఎన్నికబడతారు. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్ని ఉన్నాయంటే 236 ఉన్నారు. 236 మంది సభ్యులు ఉన్నారు. ఈ 236లో 223 మంది పార్టిసిపేట్ చేశారు ఓటింగ్లో. అంటే ఇంకా ఎంతమంది ఉన్నారు? 13 మంది వీళ్ళు హాజరు కాలేదు. సో వీళ్ళు 13 మంది లేరు సభలో. సో 236 ఉన్నాయి. మొత్తం 223 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ 223 మందిలో ఎంతమంది, 223 మందిలో ఎంతమంది ఎన్డీఏకి వేశారు? 128 మంది ఎన్డీఏకి వేశారు. అంటే వక్ఫ్కి అనుకూలంగా వేశారు. ఎన్డీఏ వక్ఫ్ అనుకూలంగా వేశారు 128 మంది. వ్యతిరేకంగా ఎంతమంది వేశారు? వ్యతిరేకంగా 95 మంది వేశారు. 95 మంది వ్యతిరేకంగా వేశారు. సో అంటే మొత్తం మామూలుగా అయితే ఎంత ఉంది ఎన్డీఏకి? రాజ్యసభలో బలం ఎంత ఉంది? 117 మాత్రమే ఉంది. 117 మాత్రమే ఉంది. మరి ఈ 117 కాస్త 108 ఎలా వచ్చినాయి అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చినాయి? 11 మంది ఎక్స్ట్రా వచ్చారు. ఈ 11 మంది ఎక్కడ వచ్చినట్టు? బీజేడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వీళ్ళలో ఎంతమంది వేశారు అంటే ఆత్మ ప్రబోధానుసారం అని చెప్పి అన్నారు కాబట్టి వేసి ఉంటారు. సో కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే ఈ 95 వచ్చినాయి వ్యతిరేకంగా. ఈ 95 వస్తే వీళ్ళకి కాంగ్రెస్ ఇండియా కూటమికి ఉన్నది ఎంత? ఇండియా కూటమికి ఐఎన్డీకి ఇండియా కూటమికి ఉన్నది 88. అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చినాయి? 15 7 ఇక్కడ వీళ్ళకి కూడా ఇండియా కూటమి కూడా 7 వచ్చినాయి. అంటే ఆత్మ ప్రబోధానుసారం కొంతమంది ఏమో వక్ఫ్ అనుకూలంగా ఇచ్చారు, మరికొంతమంది ఏమో వ్యతిరేకంగా వేశారు. అంటే 7 ఇండియా కూటమికి 7 ఎక్స్ట్రా వచ్చినాయి. 11 ఏమో ఎన్డీఏ కూటమికి ఎక్కువ వచ్చినాయి. అంటే సమదూరంలో ఇండియా కూటమికి అలాగే ఎన్డీఏ కూటమికి సమదూరంలో ఉండేటువంటి ఈ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేడీ కానీ, బీజేడీ అయితే సాలిడ్గా దీనికే వేసింది. మరి బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్కాటర్ అయ్యారని చెప్పి మనం అనుకోవచ్చు.
సో ఇక్కడ డ్యూయల్ గేమ్ ఆడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ డ్యూయల్ గేమ్ ఆడుతుందని. సో కాబట్టి లోక్సభలో వ్యతిరేకించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బిల్ని రాజ్యసభలో మద్దతు పలికింది లేదా మధ్యస్థంగా వ్యవహరించింది. దీనికి కారణం ఏంటి? ఢిల్లీ బీజేపీ పెద్దలు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటారో అందరికీ తెలుసు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఢిల్లీ బీజేపీ పెద్దల కన్సల్లో ఉన్నట్ట, లేదంటే ఆయన వక్ఫ్ బిల్ని వ్యతిరేకించారని మీరు నమ్ముతున్నారా? ఏది నిజం? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.